నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో 20వ రోజు సుమారు 3000 మంది స్వాములకు అన్నప్రసాద వితరణం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు కార్తీక మాస 3వ సోమవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి గార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అయ్యప్ప స్వాములకు మండలకాల అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా 20వ రోజు అంగరంగ వైభవంగా సుమారు 3000 మందికి అన్నప్రసాద వితరణం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అలాగే మన ప్రియతమ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి రాజకీయాల కంటే ముందే సామాజిక సేవా కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి వారి పూజలు, అన్నదానాలు, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళ్యాణ లక్ష్మి, హెల్మెట్ల పంపిణీ, మెడికల్ క్యాంపులు, ఈశ్వర బంధం ఇలా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయ్యప్ప పరమ భక్తుడు అయినటువంటి అన్న బిఎల్ఆర్ గారిని, వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కరుణా కటాక్షాలతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, అలాగే అన్నప్రసాద వితరణలో పాల్గొన్న స్వాములందరూ మరియు మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ పాడి పంటలతో, సుఖ శాంతులతో, ఆరోగ్యాలతో తులతూగాలని అయ్యప్ప స్వామిని మనసారా వేడుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో 25వ వార్డు ఇన్ఛార్జ్ గోదాల జానకిరామ్ రెడ్డి, గొట్టిముక్కల లక్ష్మణ్, మందాడి రవీందర్ రెడ్డి, చిట్ల శ్రీనివాస్, నీలా జనార్దన్, వెన్న రామకృష్ణ, భాస్కర్ రావు, నాయుడు గురుస్వామి, నాగరాజు గురుస్వామి, అశ్వన్ మిత్ర, గుంటూరు శేఖర్, మోహన్ రెడ్డి, దేప హర్షవర్ధన్, సైదిరెడ్డి, తిరుమల్, సత్యం, నవీన్, రవివర్మ, శ్యామ్ సుందర్ రెడ్డి, నరసింహ మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారని తెలియజేశారు. దేవన్ పాదం దేవి పాదం భగవానే భగవతియే దేవనే దేవియే భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం దేవి పాదం భగవానే భగవతియే దేవనే దేవియే భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప తారక ప్రభుని పావన చరణం సర్వాధారం అయ్యప్ప తారక ప్రభుని పావన చరణం సర్వాధారం అయ్యప్ప అన్ని వేళల నీ నామమే శరణం శరణం అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప హరిహర తనయ పావన నిలయ శరణం శరణం అయ్యప్ప హరిహర తనయ పావన నిలయ శరణం శరణం అయ్యప్ప పందళ రాజా పరమ పూజిత శరణం శరణం అయ్యప్ప పందళ రాజా పరమ పూజిత శరణం శరణం అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప महिषि संहारा मदगजवाहन शरणं शरणं अय्यप्प महिषि संहारा मदगजवाहन शरणं शरणं अय्यप्प पंपावासा पावन चरित शरणं शरणं अय्यप्प पंपावासा पावन चरित शरणं शरणं अय्यप्प व्याघ्रवाहनानि चरितं जगतिकी अदिये कैवल्यम्
అయ్యప్ప 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 వ్యాఘ్రవాహనాని చరితం జగతికి అదియే కైవల్యం క్షీరాభిషేకం చేసేము నీ సుందర రూపం చూసేము క్షీరాభిషేకం చేసేము నీ సుందర రూపం చూసేము భక్తుల సేవలు గొనుమయ్యా బాధ్యత నీదే అయ్యప్ప భక్తుల సేవలు గొనుమయ్యా బాధ్యత నీదే అయ్యప్ప కర్పూర దీపం కై గొనుమ మము ఆనందాల దయగనుమ కర్పూర దీపం కై గొనుమ మము ఆనందాల దయగనుమా ధర్మశాస్త్ర వందనము ఓ ఆరాధ్యమూర్తి వందనము శ్రీత జన మందిర అయ్యప్ప శ్రీ కరిమల వాస అయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర వందనము ఓ ఆరాధ్యమూర్తి వందనము శ్రీత జన మందిర అయ్యప్ప శ్రీ కరిమల వాస అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం దేవి పాదం భగవానే భగవతియే దేవనే దేవియే భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి 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 శరణం అయ్యప్ప శబరివాసుడా ఓ అయ్యప్ప దేవా నీ మహిమలెన్నో చూస్తిమయ మణికంఠుడా శబరివాసుడా ఓ అయ్యప్ప దేవా నీ మహిమలెన్నో చూస్తిమయ మణికంఠుడా శబరివాసుడా ఓ అయ్యప్ప దేవా నీ పాద సేవ చేయమది నిన్ను చేరగా శబరివాసుడా అయ్యప్ప శర్మ స్వామి ప్రతిరోజు మనకు ఈ మనం భిక్ష తినడానికి వచ్చేటోళ్ళు అరగంటలో వాళ్ళ పని అయిపోద్ది సేవ చేయడానికి వచ్చేటోళ్ళది 3 గంటలు 4 గంటలు కానీ ఒక నరసింహస్వామి మాత్రమే తెర వెనక ఉండి ఉదయం 4 గంటలకు మొదలు పెడితే నైట్ 10 దాకా గుడిసుంటే ఉంటాడు గుళ్ళనే ఉంటాడు వచ్చే ఐటమ్స్ చూసుకోండు చేసుకోండు కుప్పకాడ కాపలా కుక్క అంటారు చూడు ఒక కుక్క కాపలా కుక్క లెక్క అంటే కుక్క అంటే అది ఒక విశ్వాసమైనటువంటి జంతువు దాంతో కోరుతున్నాడు అంత నమ్మకంగా ఏ ఒక్క వస్తువు బయటికి పోకుండా బయట వస్తువులు మనకొద్దు మన వస్తువులు బయటికి పోవద్దు అనే సూత్రంతో ఆ స్వామి ఎప్పుడు ఈ 41 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఇక్కడ కార్యక్రమాలు చూసుకుంటున్నాం. అదేవిధంగా ఈ స్వామికి తోడుగా మన వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఏ ఐటమ్స్ కూడా వృధా కాకుండా ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఏ తేడా జరిగినా కూడా ఎమ్మటే చర్య వేస్తున్నటువంటి మన నరసింహ స్వామికి స్వామి స్వామి శరణయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి మన ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు అయ్యప్ప స్వామి గుడిలో భిక్ష స్టార్ట్ చేసి నేటికి 20 రోజులు స్వామి చాలా అంగరంగ వైభవంగా నడుస్తుంది స్వామి. ఈ భిక్ష అన్నగారి మాట ప్రకారం మండలకాలం నడుస్తుంది స్వామి. అన్ని రకాల స్వాములు అయ్యప్ప స్వాములు శివమాలలో ఆంజనేయ స్వామి మాలలు ప్రతి ఒక్కరు వచ్చి భిక్ష చేసి పోగలరని మనం స్వామి శరణమయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నేటికి 20 రోజు ప్రారంభమైన స్వామి. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై సాయంత్రం 3 గంటల వరకు కూడా ఇది కంటిన్యూగా జరుగుతుంది స్వామి. మన బిఎల్ఆర్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఇచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్క స్వాములకు కూడా పరిశుభ్రమైన రుచికరమైనటువంటి భోజనాన్ని అందించాలని చెప్పి మన శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి గారు జూబ్లీ ఎన్నికల హడావిడిలో ఉన్నప్పటికీ మాకు పదే ఫోన్ చేస్తూ గుడిపాటి నవీన్ గారికి కానివ్వండి, అదేవిధంగా జాన్రెడ్డి గారికి కానివ్వండి, మిట్టపల్లి వెంకటేష్ గారికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా పేరున ఆయన మందలిస్తూ ప్రతి ఒక్కరికి కూడా రుచికరమైన భోజనం పెట్టాలి. ఎక్కడి నుంచి కూడా కంప్లైంట్స్ రావచ్చు. మీరు ప్రతిరోజు కూడా వారి కడుపు నిండా భోజనం అందించాలని చెప్పి వారు పదే మమ్మల్ని ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ ఉంటారు స్వామి. వారు ఇక్కడికి రాలేకపోయినప్పటికీ ఏ బండి ఏ టైంకి అయిపోతుంది, ప్రతి ఎవరన్నా వెయిట్ చేయాల్సి వస్తుందా, ఇలాంటి సమాచారాన్ని మొత్తం మా దగ్గర నుంచి సేకరిస్తూ రేపటికి ఏం కావాలి, ఏం చెప్పాలి, ఏం పెట్టాలి అనేది ప్రతి ఒక్కటి కూడా వారి ఆదేశానుసారమే ఇక్కడ ఏది జరిగినా కూడా వారి ఆదేశానుసారమే జరుగుతూ ఉంటుంది స్వామి. వారికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు ఎక్కడ ఉన్నా కూడా మన అయ్యప్ప స్వాముల మీద, శివస్వాముల మీద, ఆంజనేయ స్వాముల మీద, భవానీ మాతల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, కరుణ, వాత్సల్యం ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి స్వామి. వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు గత 8 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి నిరంతరాయంగా ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో ముందుంటూ అన్నా అంటే నేనున్నా అంటూ వారిని ఏ సహాయం కోరినా కూడా వారికి చేతనైనంత స్థాయి ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపనీయకుండా సేవ చేయడంలో వారు ముందంజలో ఉంటారు. మన ఎమ్మెల్యే గారు ఇంకా మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరొకసారి మన గుడిపాటి నవీన్ గారికి, మిట్టపల్లి వెంకటేష్ గారికి, మా మిత్ర బృందానికి, అశ్విన్ మిత్ర బృందానికి, సాయికృష్ణ గారికి, గుంటూరు శేఖర్ గారికి, చలమల్ల వెంకటరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క స్వామికి కూడా మేము పాదాభివందనం చేస్తూ ఈ సేవ మీరు కంటిన్యూగా చేయడంలో ముందంజలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సేవ చేస్తున్న మధ్యాహ్నం 12 గంటలకు భోజనం స్టార్ట్ అయితే వాళ్ళు 11 గంటలకే వస్తారు. వచ్చి సేవ చేయడంలో ముందుండి ఆఖరి బంతిలో కూర్చొని మన మిత్రస్వామి అశ్విన్ మిత్ర బృందం ఆఖరి బంతిలో కూర్చొని ఈ విధంగా చేస్తున్నటువంటి వారి సేవలు మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం. ఈరోజు స్థానిక అశోక్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నప్రసాద వితరణ 20వ రోజు. గత 19 రోజుల నుంచి కూడా ఈ అన్నప్రసాద వితరణ ప్రాంగణం స్వాముల కోలాహలంతో కలకల్లాడుతూ రోజు స్వాముల సంఖ్య కూడా పెరుగుతుంది స్వామి. ఇలాగే మహాకాలం ఇది కొనసాగుతుంది. కాబట్టి మన నియోజకవర్గ వ్యాప్తంగా మారదలిచిన ప్రతి స్వామి కూడా అన్ని ఇక్కడ ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించగలరని కోరుకుంటూ, అలాగే మన కేంద్ర శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారు ఇంత పెద్ద మహోత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పుడే కాదు గత 10 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అదంతా అందరికీ తెలిసిన విషయమే. ఆ ఎమ్మెల్యే గారికి మన దంపతులకు అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ స్వామి శరణయ్యప్ప స్వామి అయ్యప్ప.